అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అగజా ఆననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళిస్తీక్షాం శృన్మిహిరో రవిః. 2026 సంవత్సరం మార్చి నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి ఎట్లా ఉందో చూసుకుందాం. ఉన్నదల్లా కష్టం వల్ల బాధల వల్ల సింహరాశి వల్ల సింహరాశికి ఒకదానికే కాదు, సింహరాశి బాగుండకపోతే మన అందరికీ బాగుండకపోయినట్లే. ఎక్కడ చెప్పాలంటే సింహరాశి బాగుండని వారు మనకు వచ్చే నష్టాలు కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సింహరాశికి అష్టమంలో శని, ఈ సింహరాశికి సప్తమంలో కుజుడు రాహువు, మరి సింహరాశిలో కేతు ఉన్నాడు. అయితే ఈ రాశికి చెప్పాలి అంటే ఈ సింహరాశికి బుధుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. అయితే ఈ సింహరాశికి ఉన్న కష్టం ఏమిటి అని మనం ఆలోచిద్దాం. ఈ సింహరాశికి కష్టం ఏమిటి అంటే సింహరాశికి రవి అనగా సూర్యుడు సింహరాశికి అధిపతి. ఈ రాశికి సూర్యుడు అధిపతి అంటే సూర్యుడు ఎవరు అనేది తెలుసుకోవాలి మనం. మరి దేవుడు అనేవాడు ఉన్నాడు, అనేక రకాల దేవతలను పూజిస్తున్నాం. మరి దేవతలందరూ కనపడుతున్నారంటే కనపడలేదు. మరి పంచభూతాలు అగ్ని జలము వాయువు పృథివీ ఆకాశం, ఈ 5 రకాలు. ఈ 5 రకాలు కూడా సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహం అయినాడు. అందులో ఈ సూర్యుడు అనేటువంటి గ్రహం ఏం చేస్తున్నాడు? మరి ఒక్క భారతదేశంలో కాదండి, ప్రపంచం మొత్తంలో కూడా ఈ ఒక్క సూర్యుడే కనబడుతూ ఉన్నాడు. ప్రపంచంలో ఒక దేశానికి ఒక సూర్యుడు, ఒక దేశానికి ఒక సూర్యుడు లేడు. అన్ని దేశాలకి సూర్యుడు ఒక్కడే. సూర్యుడిని చూసే మనం ఏ పండుగైనా చేస్తున్నాం. ఏ మతస్థులు కానీ మరి ఎవరైనా కానీ, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, ఇంకా రకరకాలైన మతాలు ఉన్నాయి. ఎన్ని మతాల వాళ్ళైనా సరే సూర్యుడిని ఆధారం చేసుకొని నాకు పండగ బలాల రోజు రంజాన్ అంటే చంద్రోదయంతో పండుగ వస్తుందని చెప్పుకుంటున్నారు. అట్లాగే అటువంటి సూర్యుడికి సప్తమంలో కుజు, అష్టమంలో శని, ఇట్లా ఉండటం వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటి? కుజుడు సప్తమంలో ఉంటే కుజు దోషం, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి, కాలసర్ప దోషం. తర్వాత అష్టమంలో శని పడ్డాడు. అష్టమి నవములు కష్టపు దినములు. ఈ సింహరాశికి తగినటువంటి కష్టాలు ఎవరికీ లేవు. చాలామంది చాలా రకరకాలుగా అనుకుంటున్నారు. మరి చాలా బాగుందని కూడా చెబుతున్నారు. వాళ్ళు ఎట్లా చెప్పారనేది నేను మాట్లాడలేదు, దాని సంగతి కాదని మాట్లాడేది. మరి ముఖే సరస్వతి అన్నారు. కొంతమంది కొన్ని రకాలుగా జాతకాలు ఇచ్చా సహదేవుడు రాసిందండి, వ్యాసుడు రాసిందండి, మరి తర్వాత మరి నారదుడు రాసిన జ్యోతిష్యం, ఇట్లాంటి కొన్ని రకాల జ్యోతిష్యాలు ఉన్నాయి. అయితే మనకి ఇప్పుడు చెప్పాలంటే వ్యాసుడు రాసిన జ్యోతిష్యం ప్రకారం మనం ఆలోచించాలి. ఈ లెక్కలో చూస్తే 7ంట కుజుడు ఉన్నాడు అంటే కుజు దోషం అని అంటారు కదా. మరి అష్టమంలో శని ఉన్నాడంటే ప్రాణకంటకుడు ఉంటారు కదా. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉంటే కాలసర్ప దోషం అంటారు కదా. ఇవన్నీ నిజమనుకోవాలా అక్కర్లేదా? ఇది ఖచ్చితంగా నిజమనుకోవాల్సిందే. దీన్ని బట్టి సూర్యుడు ఎవరు? భగవానుడు, సాక్షాత్ భగవంతుడు. ఇది ప్రపంచానికే సమస్య వచ్చిందని నేను మాత్రం నమ్ముతున్నాను. ప్రపంచానికే రకరకాలైన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. నిన్నటి దాకా వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు కురిసినాయి. ఇక ఎంత వర్షాలు కురిసినాయో అంత ఎండ కూడా కాస్తుంది.
ఎంత విపరీతమైన వర్షం కురిస్తే అంత ఎండ ఎప్పుడు కాస్తుందని మనకు తెలిసిన విషయమే. నా చిన్నతనంలో మరి చెప్పులు వేసుకొని వెళితే కూడా ఈ పాదాలు మండిపోయేవండి, కారం పూసినట్టు మంట వచ్చేది. అదే మా టైంలో చుట్టూ ఉయ్యాలకి పసిపిల్లలకి వట్టివేళ్ళు కట్టి నీళ్లు కొట్టుకునేవాళ్ళు, దర్వాజాలకు వట్టివేళ్ల చాపలు పెట్టేవాళ్ళు. మరి అప్పుడు అంత విపరీతమైన ఎండలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పాలంటే కురిసిన వరదలు ఎక్కడి నుంచి, అమర్నాథ్ దగ్గర నుంచి ప్రపంచం మొత్తం వరదలు వచ్చే గందరగోళం అయింది. ఇంత వర్షాలు కురిసినప్పుడు రాబోయేవి ఎండలు కూడా బాగా వస్తాయని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సింహరాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. అయితే ఈ సింహరాశి విషయంలో మనం ఏం చెప్పాలంటే, వ్యాపారస్తులకి నిత్యావసరమైన వస్తువులు, సహజమైన వస్తువుల వ్యాపారం బాగుంటుంది. మరి ఇళ్లకు సంబంధించినవి బాగా లేవు. అయితే ఇళ్లకు సంబంధించిన వాటిల్లో శుక్రుడికి సంబంధించిన వివాహాది శుభకార్యాలు బాగున్నాయి. భూమికి సంబంధించింది చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చూసుకోవాలి. తర్వాత మరి మోటార్ ఫీల్డ్ పూర్తిగా బాగాలేదు. జాయింట్ వ్యాపారాలు అసలు పనికిరావు. అయితే ఈ సింహరాశి వాళ్ళు ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే నేను చెబుతోంది సింహరాశిగా ఇబ్బంది వచ్చింది, మాకెవరికి కాదు అనుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే మనిషి అంతా ఉన్నాడండి, కాళ్ళు గిలకాల దగ్గర నుంచి కింద కాళ్ళు పనిచేయలేదండి. ఈ శరీరం అంతా ఎందుకు పనికి వస్తుంది నేను చెప్తున్నా. దేనికి పనికిరావు, బయటికి పోలేవు, బాత్రూంలో పోలేవు, ఏం చేయలేవు, చేతులు బాగుంటే ఏం ప్రయోజనం. అట్లాగే ఈ సింహరాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు అని చెప్పాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం. అయితే ప్రతి వాళ్ళు కూడా ఏ మతస్థులైనా సరే జీవనదుల్లో స్నానం చేయటం, సూర్యుడికి నమస్కారం చేయటం ప్రతి మతస్థులు చేస్తూనే ఉన్నారు. ఈ జీవనదుల్లో స్నానం చేయడమే కాక సూర్య నమస్కారాలు చేయడమే కాకుండా ప్రకృతి సంబంధించినటువంటి అడవుల్లో ఉంచేటువంటి ప్రాణవాయువు వల్ల, మరి నదుల వల్ల, సూర్యుడి వల్ల మనం బతుకుతున్నామని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఈ సూర్యుడికి చాలా ఇబ్బంది వచ్చింది. కాబట్టి ఈ ప్రతి రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్త పడాలి. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. ఈ సింహరాశికి పూర్తిగా బాగాలేదు అంటే మిగతా అన్ని రాశులకి బాగుండలేదు అని ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. స్వస్తి.